ఆయుష్కాలాన్ని పొడిగించి ఇలా సమకూర్చినటువంటి సహవాసమును బట్టి మనం సంతోషముగా ఆత్మీయంగా ఎదగడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రుచి చూసి దేవుని తెలుసుకొనుడి అనే అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాము. రుచి చూచి దేవుని తెలుసుకొనుడి. భౌతిక సంబంధమైనటువంటి తినే తాగే ఆహార రుచులు ఎలా ఉన్నాయో అలాగే దేవుని విషయంలో కూడా రుచి చూడడానికి దేవుడు కొన్ని ఏర్పాట్లు చేశాడు. రుచి చూడడానికి దేవుడు తన సృష్టిని మనకు ఉంచాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తన వాక్కు చేత, తన ప్రజ్ఞ చేత, తన జ్ఞానము చేత, తన బలము చేత ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశములో పరమార్థం ఉంది అని మనం చెప్పుకున్నాం. అంశంలోనికి మనము వెళ్దాము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 13వ వచనం చదవండి. యోసేపును గూర్చి ఇట్లా నేను ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన. రైట్. ఆకాశ పరమార్థముల వలన. సో అప్పుడు ఆకాశం అనేది దేవుడు ఒక పరమార్థముతో సృష్టించాడు. నీవు దేవుని నమ్మడానికి, దేవుని విశ్వసించడానికి, దేవుని తెలుసుకొనడానికి, దేవుని రుచి చూడడానికి ఆకాశం అనేది ఎంతో ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకున్నాం. అందులో భాగముగానే ఆకాశ నిర్మాణము అని మనం చూస్తున్నాం. దేవుడు ఎలాగున్నా ఈ ఆకాశాన్ని నిర్మించాడు అనడానికి మనము ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఆకాశముల పైన జలములు ఉంచాడు. ఆకాశము పైన సముద్రం ఉంది. దేవుడు ఆకాశమును తెరను పరిచినట్లు పరిచాడు, ఒక పరదాను పరిచినట్లుగా పరిచాడు. దేవుడు ఆకాశమును అద్దము వలె సృష్టించాడు. కాబట్టి దేవుడు ఆకాశం నుంచి నరులను తేరి చూడాలనుకుంటున్నాడు. దేవుడు ఆకాశములో కిటికీలు ఉంచుకున్నాడు. అలాగే దేవుడు ఆకాశమును తెరవడానికి వాకిళ్లను తయారు చేసుకున్నాడు, తలుపులు తయారు చేశాడు. ఆ తర్వాత దేవుడు ఆకాశంలో తన కొరకు మేడగదులు కట్టుకుంటున్నాడు, మన కొరకు కూడా అని మనం చెప్పుకున్నాం. సో ఈ విధంగా సృష్టి నిర్మాణము జరుగుతూ ఉంది. ఇవన్నీ దేనికోసం అంటే, ఇవన్నీ నీవు ఎరుగుట ద్వారా, గ్రహించుట ద్వారా దేవుని తెలుసుకోవాలి, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని సేవించాలి. ఆ ఉద్దేశంతో దేవుడు ఆకాశ వైశాల్యమును దేవుడు ఇంత గొప్పగా సృష్టించాడు. ఇంకా దేవుడు ఎలా నిర్మించాడో మనం చూడబోతున్నాము. చివరిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంతకు ఇప్పుడు చెప్పిన విషయాన్ని మీరు గమనించారా? ఆకాశము ఒక రకంగా పనిచేయడం లేదు. ఇదేంటి? ఆకాశం వర్షం ఇస్తుంది, ఆకాశం మంచిస్తుంది, ఆకాశం ఉరుములు ఇస్తుంది, ఆకాశం వడగళ్ళు ఇస్తుంది, ఆకాశం పిడుగులు ఇస్తుంది, ఆకాశం మెరుపులు ఇస్తుంది, ఆకాశం అగ్ని ఇస్తుంది, ఆకాశం ఆహారం ఇస్తుంది, ఆకాశం పాత్ర ఇచ్చింది, ఆకాశం ఒక ధరణిధిగా ఉంది. వస్తే ఒకటే రావాలి. ఇదేంటి ఇన్ని రకాలుగా ఆకాశం పనిచేస్తుంది? ఎప్పుడైనా మీరు ఆకాశాన్ని చూసి దేవుని నమ్ముకున్నారా? ఇప్పుడైనా నమ్మండి. నాకు రోగం పోయింటే, నాకు అది జరిగింటే, నాకు ఇది జరిగింటే కాదు. అవి జరగకపోని, జరగకపోతే మంచిది, జరిగితే మరీ మంచిది. అంతకంటే శ్రేష్టమైనది ఇదిగో ఆకాశం నీ కొరకు, నా కొరకు దేవుడు ఉంచాడు. నీకు రోగమైన ఎప్పుడోసారి కనిపిస్తుంది, కానీ ఆకాశం ఎప్పుడు కనిపిస్తుంది? నువ్వు ఉన్నంత వరకు. అది ఎప్పుడు నీకు కనిపిస్తూనే ఉంటుంది. కనిపించే ఉద్దేశం ఒకటే, దాని రుచి చూసి, దాని పనులు చూసి, దాని కార్యములు చూసి మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. చాలా అద్భుతంగా ఉంది కదా. ఏంటి అద్భుతం అంటే, ఒక్క ఆకాశమే ఇన్ని రకాలుగా పనిచేస్తుంది, అన్ని కోణాల్లో, అంత లోతుగా. ఒక్కొక్కటి ఒక పాఠం. మళ్ళీ వర్షం ఏం పనిచేస్తుంది, వర్షానికి ఆజ్ఞలేంటి, వర్షం ఎందుకు కురుస్తుంది, ఎందుకు కురవదు, రావడానికి ఉద్దేశం ఏంటి, రాకపోవడానికి ఉద్దేశం ఏంటి. అలాగే మంచు, అలాగే ఉరుములు, అలాగే వడగళ్ళు, ఒక్కొక్కటి ఒక లెసన్. మళ్ళీ గొప్ప పాఠం ఉంది. నువ్వు చదవాలి బైబిల్ని, వెతకాలి. మనం వెతుకుడి దొరుకునన్నారు కాబట్టి మనం వెతికేది ఏంటంటే,
మన ఉద్యోగాల్ని, ఆస్తుల్ని కదా, డబ్బుని, పెళ్లిని కదా, వీటిని మనం వెతికి నాకు దొరకలేదని దిగులు పడుతున్నాం. దేవుని రుచిని వెతకండి, దేవుని వెతకండి, అన్వేషించండి. దేవుని తెలుసుకుంటారు. దేవుని తెలుసుకుంటే ఎన్నో అసాధ్యమైనవి నీ జీవితంలో, నా జీవితంలో సాధ్యముగా నిలిచిపోతాయి. అలా మనము దేవుని ఎరుగునట్లు దేవుడు సహాయం చేయనుగా.